వీక్షకులకు స్వాగతం, నమస్కారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో నాడు పోరాడి కేంద్రం మెడలు వంచి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తర్వాత పరిణామ క్రమంలో ప్లాంట్ బాగా నడుస్తున్న సమయంలో కొన్ని ఒడిదుడుకులు వస్తే 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని ఒప్పించి ఆనాడు కూడా 1350 కోట్ల రూపాయలు ఇప్పించి ఆ ప్లాంట్కి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం యూనియన్ పేరిట కొంతమంది తన అనుంగుల చేత యూనియన్లు పెట్టించి దాన్ని ఎలా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసేటో కూడా చూస్తున్నాం. ఆ తర్వాత కొడుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏకంగా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేపించి ఆ భూములు కొట్టేసే ప్రయత్నం కూడా చూసాం మనం. విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడ వివరించడానికి మనతోపాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు. మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పుట్టింది విశాఖ స్టీల్ ప్లాంట్. దాన్ని రకరకాలుగా జరుగుతూ వచ్చింది, నడుస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎలా కాపాడుకుంటూ వచ్చారో మనం చూసాం. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాన్ని ప్రైవేట్ పరం చేసి ఆ భూములు కొట్టేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో కూడా చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టే ప్రయత్నం కూడా చూస్తున్నాం మనం. ఆయన అలా కష్టపడి పని చేస్తూ ఉంటే నిన్న ఏదో మాటల సందర్భంగా ఎవడో విలేకరులు అడిగిన సందర్భంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పాడు ఆయన. దాన్ని తీసుకుని వీళ్ళు కార్మికులని తిడుతున్నాడు, అధికారులను తిడుతున్నాడు, అది ఇది అంటూ ప్రైవేట్ పరం చేస్తాడు చంద్రబాబు నాయుడు అంటూ చిలువల పనులుగా విషప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎవరు ఏం చేశారు, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? బ్రహ్మం గారు, ఎప్పుడైనా ఏ పరిశ్రమకి కూడా ఇప్పుడు ఒక స్మూత్ వాక్ ఉండదు. ఒడిదుడుకులు అనేది ప్రతి వ్యాపారంలో ప్రతి రంగంలోనూ వస్తుంది. అలాగే పారిశ్రామిక రంగంలో కూడా కొన్ని ఉత్పత్తులకి ఒక్కోసారి డిమాండ్ పెరుగుతుంది, ఒక్కోసారి మాంద్యం ఏర్పడుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే ట్రెండ్ ఇది. ఆ సమయాల్లో కూడా సంయమనంతో ముందుకెళ్లాల్సిందే తప్ప ఏది కూడా పరిశ్రమలు మూతపడే పరిస్థితికి తేకూడదు. అది ఎలాంటి వ్యక్తులంటే విజన్ అంటే ఒక దార్శనికత లేని వ్యక్తులు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక బంగారు గుడ్లు పెట్టే బాతే ఉందనుకోండి, ఒక మంచి వ్యక్తి దాన్ని రోజు ఒక గుడ్డు పెడితే నాకు చాలు, నా జీవితం బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది అనుకుంటాడు. అత్యాశపరుడు ఏమనుకుంటా అంటే రోజు ఒక గుడ్డు పెడితే తీసుకుంటే ఏమి దక్కుతుంది, ఒక్కసారి దీన్ని కోసేస్తే నాకు అన్ని గుడ్లు ఒకేసారి వస్తాయి కదా అనుకునే మూర్ఖత్వం ఉండే మనుషులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు నాయకులుగా కూడా వచ్చిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చినప్పుడు అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉండి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇంకా వాడుకలో తీసుకోని భూమి కూడా ఉంది అన్నప్పుడు ఆయన మైండ్ ఎట్లా పనిచేసిందంటే యాక్చువల్గా ఈ స్టీల్ ప్లాంట్ని తీసేసి దీన్ని ప్రైవేట్ పరం అంటే అమ్మేసేసి దాన్ని పీకిచ్చేసి దాన్ని ల్యాండ్ రియల్ ఎస్టేట్ కింద అమ్మేస్తే ఏంటి అనేది ఆయన డైరెక్ట్గా సుబ్రహ్మణ్యం గారిని అడిగాడు. అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ షాక్ తిన్నాడు. ఎందుకంటే అసలు స్టీల్ ప్లాంట్ ఏంటి, మూసేయటం ఏంటి, దాన్ని భూములు ప్లాట్లు చేసి అమ్ముకోవటం ఏంటి, ఇది ఎక్కడ కూడా మనం వినంది. ఆయన కూడా ఆయన చరిత్రలో చూసి ఉండడు. నేను అనుకుంటాను ఇది 1968లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం జరిగిందండి. నేను అప్పుడు 6th క్లాస్లో ఉన్నట్టు నాకు గుర్తు. 68లోనే అప్పట్లో కరెక్ట్గా నేను అప్పుడు మేము కూడా పిల్లలు రోడ్లెక్కి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తిరిగాం. నాకు బాగా గుర్తు. కాబట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇంచుమించుగా కొంచెం నా అదే తరహా వయసు కలిగిన వ్యక్తి. ఆయన మా ఊరు పక్కనే మర్రిపాలెం అని నాగాలంక పక్కనే ఉంటుంది. తర్వాత తెలిసింది నాకు ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని. షాక్ అయ్యాడంట. ఏంటి మనం ఎక్కడ కూడా ఇంతవరకు ఇట్లాంటి మాట వినలేదని ఆయన అన్నాడంట. ఇంతమంది లక్షల మందికి ఉపాధి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇస్తుంది, ఇంత టర్న్ ఓవర్ చేస్తుంది, ఇంత ప్రతిష్టాత్మకమైంది, ఇంత ఆత్మ బలిదానాల ద్వారా ఏర్పడినది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీలు, దీన్ని మూసేయటం ఏంటని ఆయన అడిగితే ఆయన కూడా కొంచెం జగన్ కొంచెం అప్పటికి అర్థమైంది నేను తప్పు మాట్లాడానని. అట్లాగా అన్నాడంట. అంటే అంత అస్వదృష్టి కలిగిన వ్యక్తి. అంటే ఒక భారీ పరిశ్రమను కూడా ఏ విధంగా కోసుకు తినేస్తే మన పని అయిపోద్ది అని ఆలోచించాడే తప్ప తనకి ఇప్పుడు కూడా అంత అవగాహన లేదు. ఫస్ట్ అంత అనుభవ రాహిత్యం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచనలు అలాగే ఉంటాయి కదా. అది ఆయన అటువంటి దుష్ట ఆలోచన చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది ఆర్థిక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం.
అయితే దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది ఎంప్లాయీస్ కారణం అని చెప్పలేము. ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఇనుముకి వచ్చిన మాంద్యమం కూడా కొంత తేడా వచ్చింది. తర్వాత దీనికి సరైన బొగ్గు టైంలో అందకపోవటం, డెడికేటెడ్ ఐరన్ ఓర్ లేకపోవటం, ఇవన్నీ కూడా అనేక కారణాలు ఉంటాయి. అనేక కారణాలని డాక్టర్లాగా విశ్లేషించి దాన్ని పేషెంట్ని బతికించాలి తప్ప ఏదో కంప్లైంట్తో వచ్చాడు కదా ఇంత విషం వేసి చంపేస్తే అయిపోద్దనే పద్ధతి ఉండటానికి వీల్లేదు. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారితో చెప్పి 1400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాల రూపంలో వెంటనే నిధులు విడుదలయ్యేటట్టు చేశారు. ఒక 11,600 కోట్లు ఇచ్చారు. 12,000 కోట్లు అనుకోండి. 12,000 కోట్లు 2,000 కోట్లు రాష్ట్ర స్టేట్ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఇచ్చింది. 2,000 కోట్లు ఎట్లా అంటే వారు దానికి విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయి, అది వేవ్ ఆఫ్ చేశారు. వాటర్ బిల్స్ ఉన్నాయి, అలాగే ప్రాపర్టీ ఇతర కొన్ని పన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్నీ కూడా రద్దు చేశారు. కొంతమేరకు మళ్ళీ ఆర్థిక సహాయం కూడా చేశారు మళ్ళీ. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని గాడిలో పెట్టాలి అనేదే తప్ప వేరే ఉద్దేశం లేదు. దీని మూలాన 48% సామర్థ్యంకి పడిపోయిన సంస్థ ఇప్పుడు 80% సామర్థ్యానికి మళ్ళీ ఒకే బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేస్తుంది. ఇప్పుడు రెండో బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెన్ అయింది. ఇట్లా స్లోగా ఎక్స్పాండ్ అంటే ఓల్డ్ పూర్తి స్థాయి సామర్థ్యం వైపు అడుగులేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థికంగా మీకు సపోర్ట్ వచ్చేసింది, ఇక మీ వైపు నుంచి కూడా మీరు కూడా అలర్ట్ అవ్వండి, మీరు అందరూ డెడికేటెడ్గా పనిచేయండి అని చెప్పడం అనేది ఒక ఇంటి పెద్దగా కుటుంబం మళ్ళీ పునరాంకితం అవ్వాలి అన్నట్టుగా చెప్పాడు ఆయన. అయ్యి మళ్ళీ పాత రోజులు మీరు 100% తెచ్చుకోవాలి. వైజాగ్ ఇప్పుడు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంస్థలు కూడా అన్ని డిపార్ట్మెంట్లో చేసే పనుల్లో వైజాగ్ స్టీల్నే వాడమంటున్నారు. ఒకటి సామర్థ్యానికి అది క్వాలిటీ నాణ్యత నెంబర్ 1. రెండోది మన వైజాగ్లో ఉత్పత్తి అవుతున్న స్టీల్ ఉండగా వేరే సంస్థల నుంచి ఎందుకు కొనాలి? రెండోది దాన్ని ప్రోత్సహించినట్టు. అసలు వైజాగ్ స్టీల్కి ఇదివరకు గతంలో బ్రహ్మంగారు చాలామంది వెయిట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నాయి, అంత క్రేజ్ ఉంది దానికి. కాకపోతే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయిందనుకోండి, ఆ ప్రభావం సామాన్యంగా స్టీల్ మీద పడుతుంది, సిమెంట్ మీద పడుతుంది. ఇవన్నీ కూడా ఒక కాలక్రమంలో వచ్చే మార్పులు. ఆ టైముల్లో కొంచెం స్థిరీకరించుకోవాలి ఎవరైనా. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా మేము ఇస్తాం. గతంలో అట్లా అనుకుంటే గంగవరం పోర్ట్ నుంచి కోల్ కూడా మరి ఇంటరప్షన్ లేకుండా సప్లై చేయడానికి కూడా ఏర్పాటు చేశాడు. కోల్ ఒక ప్రాబ్లం, ఐరన్ ఓరు బెల్డెల్లా నుంచి రావాలి. అది కాకుండా కూడా ఇప్పుడు కేంద్రం నుంచి ఒక డెడికేటెడ్ మైన్స్ ఇవ్వండి వీళ్ళకి అనేది అడుగుతున్నారు. తర్వాత క్వాలిటీ ఐరన్ ఓర్ ఇంకెక్కడన్నా ఉంటే కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి గల అవకాశాలను కూడా చూస్తున్నారు. అట్లా ఒక పరిశ్రమను నిలబెట్టాలంటే ఎంత కష్టం అంటే అవన్నీ కూడా కేంద్రంతో అనేక సార్లు ఉక్కు మంత్రితో 3-4 సార్లు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళి జాయింట్గా మీట్ అయ్యి ఇక్కడ ఉండే సిచ్యువేషన్ని చెప్పటం. ఆయన ఆ రోజు బెంగళూరుకు చెందిన కర్ణాటక మంత్రి గారు కూడా కుమారస్వామి గారు వచ్చాడు, 2 సార్లు వచ్చాడు, హామీ ఇచ్చాడు, నిధులు విడుదల చేశారు. ఇప్పుడు లేకపోతే 49కి పడిపోయిన ఉత్పత్తి ఇప్పుడు 80 దాకా వచ్చింది కదండి. మరి 31% పెరిగిందంటే వితిన్ షార్ట్ స్పాన్లో. ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ పునర్జీవనం పోసినట్టే. అట్లాగే ఇక్కడ రామగుండంలో యూరియా ప్లాంట్ ఎప్పుడో మూసేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం పునాదుల నుంచి ఎత్తుకున్నారు. ఎందుకంటే అది నేను కూడా చూశాను. నేను అప్పుడు ఈనాడు రిపోర్టర్ ఉన్నప్పుడు ఒక వెలిగింది అది రామగుండం యూరియా ప్లాంట్. అలాంటిది మొత్తం సింక్ అయిపోతే అంతా తీసేసి మళ్ళీ న్యూ టెక్నాలజీ కోల్ బేస్డ్ యూరియాది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకంటే యూరియా ఉత్పత్తి అనేది మన అగ్రికల్చర్ కంట్రీ, తర్వాత సౌత్లో మంచి ఇది పెద్ద ప్లాంట్ ఇది. కాబట్టి ప్రభుత్వ రంగ యూరియా ప్లాంట్ అట్లా రివైవ్ చేశారే తప్ప నిజానికి అది పూర్తిగా సిక్ అయిపోయింది. అవును, సిక్ అయిపోయి అసలు మొత్తం ప్లాంట్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. యాజ్ టీస్గా మొత్తం న్యూ ఇన్స్టాలేషన్. అట్లాగే వైజాగ్ నడుస్తుంది. ఈ నడుస్తున్న స్టీల్ ప్లాంట్ని మూతపడనిచ్చేటటువంటి పరిస్థితి ఒక విజనరీ అంటే ఎవరికైతే ఒక మార్గదర్శకత్వం వహించే శక్తి ఉంటుందో, తర్వాత దాన్ని దార్శనికత ఉంటుందో, అటువంటి నాయకులు దూరదృష్టితో చూస్తారు. చిరకాలం ఇది ఉపాధి కల్పించాలి, తర్వాత రాష్ట్రంలో ఆర్థిక చలామణిని పెంచేటట్టుగా ఉండాలి, ప్రతిష్ట పెరగాలి. ఆ ప్రాంతంలో ఉపాధి మెయిన్ అండి. అసలు ఇప్పుడు విశాఖ లేని, ఉక్కు లేని విశాఖ నగరాన్ని మనం ఊహించగలమా? అవును, ఎంత డౌన్ అయిపోద్దంటే విశాఖ సిటీ.
అట్లాంటి విశాఖ ఆంధ్రప్రదేశ్కే ఒక తలమానికంగా ఉన్నటువంటి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి చేసిన ఎఫర్ట్ అనేది చిన్నది కాదండి. ఇప్పుడు దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నా కూడా 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావటం, తర్వాత ఒక 2,000 కోట్లు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది. కానీ అది మన బిడ్డే కదా స్టీల్ ప్లాంట్ కూడా. అందుకని ఎన్ని రకాలుగా శక్తికి మించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకుండా ప్రతిష్టాత్మకమైన సంస్థ మూతపడితే అది ప్రభుత్వం మీద ప్రతిస్పందిస్తుంది. ప్రభుత్వం వైఫల్యంగా భావించాల్సి వస్తుంది. ఇదేమన్నా రియల్ ఎస్టేట్గా అమ్మేసుకోవటానికి ఆ భూములు సేకరించింది. అసలు మధ్యలో పోస్కోకి అమ్మేద్దామని ప్రయత్నం చేశారు. పోస్కోకి అమ్మితే ఏంటంటే కొంత భూమిని అమ్మేసి మిగిలిన ల్యాండ్ బ్యాంక్ని వీళ్ళు కబ్జా చేయాలని అదే ప్లాన్ చేశారు. కుదరలా. అప్పుడు చాలా నెగోషియేషన్స్ అయినాయండి. అది ఐ థింక్ జర్మనీకి సంబంధించిందండి పోస్కో. జర్మనీ కంపెనీ. అవును, అది జరిగింది అది. కానీ అక్కడ అప్పుడు వీళ్ళు కూడా కార్మిక సంఘాలు అడ్డుపడినాయి. తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి ఒప్పుకోలే. కావాలంటే మేము కూడా వస్తాం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, జాయింట్ కమిటీగా వెళ్దాం మనం ప్రతినిధి బృందంగాను అని అట్లా తోడ్పాటుని ఇచ్చారు. అంటే ఆ రోజు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వలేదని అడ్డం పడి ఆ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చేశారన్న కడుపు మంటతో కోపంతోనే వాడు జగన్మోహన్ రెడ్డి అతని బ్యాచ్ అంతా దాని మీద విషప్రచారం చేస్తారు. అవును, ఇది వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈ మోడీ గారి ప్రభుత్వం ఉన్నంత కాలం కానీ ఇంకొక దార్శనికత ప్రభుత్వం వచ్చినా కూడా మూత పడదండి. అది మూత పడనివ్వరు. ఎందుకంటే అంత ప్రభుత్వ రంగ సంస్థని మూత వేసేస్తే అది సామాజిక ఆర్థిక 2 రకాలైనటువంటి తీవ్ర పరిణామాలు సమాజం మీద చూపిస్తాయి. అంతేగాని కేవలం లాభ నష్టాలని దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం కాదు అది. అది ముయటం అంటే ఒక రకమైన చిన్నపాటి భూకంపం వచ్చినట్టే, ఒక ఆర్థికంగాను సామాజికంగా కూడా. కాబట్టి అటువంటి పరిస్థితి వస్తుందనైతే నేను అనుకోనంటే రాకూడదని కోరుకుంటాం. ఎందుకంటే మా చిన్నతనంలో నిజంగా ఎంతోమంది చనిపోయారు. అప్పుడు గౌతు లచ్చన్న గారు, తర్వాత తెన్నేటి విశ్వనాథం గారు చేశారండి. నాకు అవన్నీ గుర్తే. కాబట్టి అంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, అంత నాణ్యత గల స్టీల్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే గర్వకారణం అండి. నిజంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అంత నాణ్యత గల స్టీలు అనేక ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, స్టీల్ కంపెనీస్. బట్ వైజాగ్ స్టీల్కి ఉండే పేరు వేరు. కాబట్టి దాని నాణ్యత, తర్వాత అంకిత భావంతో పనిచేసే సిబ్బంది, దాన్ని కాపాడుకునే ప్రభుత్వ నేతలు ఉన్నంతకాలం దాని ఊపిరిని ఎవరు తీయలేరండి. ఒకవేళ కనుక దురదృష్టవశాత్తు ఇలాంటి దార్శనికత లేని వ్యక్తులు, స్వార్థ రాజకీయాలు కోరుకునే వాళ్ళు, దాన్ని అమ్ముకుని వాళ్ళ కడుపు నింపుకునే వాళ్ళని కనుక ప్రజలు ఎన్నుకుంటే అది మనం చెప్పలేం. విశాఖ స్టీల్ ప్లాంట్ని దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు తన దూరదృష్టితో ఆ కార్మికుల పట్ల ప్రేమతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని, ప్రైవేటీకరణ జరిగే పరిస్థితి లేదని, జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ రాజకీయాలు చేసే స్వార్థపరుడు విశాఖ స్టీల్ని ఏమీ చేయలేడని, ఇవన్నీ తాత్కాలికపు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేస్తున్న ప్రేరేపణలు తప్ప వాస్తవం లేదని, కార్మికులు చక్కగా పనిచేసుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నభూతో నా భవిష్యత్తులో కొనసాగుతుందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మ గారు.